వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వయసుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ఆహార భద్రతా శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. హైదరాబాద్ లో వైసీ కిరణం పక్ష పత్రిక 25వ రజతోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలోకి రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యులను గుర్తించి మంత్రి పదవులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులను గుర్తించి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని అభిలాషించారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న వైశ్యులు రాజకీయ రంగాలలో ప్రవేశించి తమ సత్తాను చాటాలని దుయ్యబట్టారు. ఈ 25 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా మీ అందరి మధ్యలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో మరి దామోదర్ అన్న గారి యొక్క సలహా సూచనల మేరకు అందరి యొక్క సహకారంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెండే విషయాలు చెప్తారు. పెద్దల ఉప్పల శ్రీనివాస్ గారు డాష్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నకు పూలతో పైకి అన్నగారు అనేక ఒక చిన్న పత్రిక ఈరోజు మనకడ సాధించడం అనేటువంటిది చాలా దుస్సాహసమైనటువంటి విషయం. అలాంటి తరుణంలో అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రోత్సహించకపోయినా వారి యొక్క అన్నదండలతో వైశేఖర పత్రికను ప్రేమించేటువంటి ఎందరో మహనీయులు అన్నట్టు అందరికీ పేరు చెప్పలేని కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. తెలియజేసుకుంటున్నా, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, రెండే విషయాలు దుస్సాహసము మీ అందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితి గౌరవనీయులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార భద్రతా శాఖ ఆంధ్రప్రదేశ్ మంత్రి కాళహస్తీశ్వర ఆర్యవేశ విద్యాన సూత్రం కాళహస్తి రూకల శ్రీనివాస్ గారు, అధ్యక్షులు శశిధర్ గారు కూడా సత్కరిస్తారు. సభకు నమస్కారం. వైశాఖినం 25 సంవత్సరాల సందర్భంగా ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు కోరెడ్డి దామోదర్ అన్న గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ పెద్దలు టీజీ భరత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైశ్య పత్రికల సోదర సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంది ఆర్యవైశ్య పత్రికా మిత్రులు ఇక్కడికి వచ్చారు. దయచేసి మీరందరూ కూడా మన దగ్గర ముఖ్యంగా మన సంఘాల గురించి మీరందరూ ఎక్కువ రాస్తారు కాబట్టి సంఘాలలో జరిగేటువంటి నిజాలను నిర్భయంగా రాయండి. అప్పుడే మీ పత్రికల గుర్తింపు వస్తుంది. అవసరం లేదు. ఎవరిని కూడా నిజాలు మీ నిర్భయంగా రాసినప్పుడు మీ పత్రిక కూడా ఉంటుంది. మరి ఈ రోజున ముఖ్యంగా పత్రికలు అనేది పెద్ద పెద్ద ఈనాడు పేపర్ అటువంటి పేపర్లు కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. కుల పెద్దల్లో అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసి ఒక ప్లాన్ అప్రోచ్ లో పోవాలా. ఖచ్చితంగా ప్రతి క్యాబినెట్, ప్రతి గవర్నమెంట్ లో ఒక వైశ్యుడు అనేవాడు ఖచ్చితంగా మినిస్ట్రీలో ఉండేలా చూసుకునే బాధ్యత మన పెద్దల పైన ఉంది, వైశ్యుల పైన ఉంది. సో మీరందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే గోసేవ, మనం అన్ని సేవలు చేస్తాం. నేను ఎప్పుడు చెప్తా, ఇట్లా అకేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా. ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. గోసేవ చేసిన దానికి నేను ఇంత ఎదిగినానని నేను అనుకుంటా. మా ఫాదర్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఏదున్నా సేవ కార్యక్రమాలు ఎన్నో చేసినాం, మంచి పేరు తెచ్చుకున్నాం. బట్ నాకెప్పుడు గోసేవ చేసినప్పటి నుంచి నాలో మార్పులు కానీ ఎన్నో జరిగినా, ఈరోజు ఇంత ఎదిగినానంటే కూడా గోసేవ చేసిన దానికి ఎదిగినాననే ఫీలింగ్ అయితే నాకు చాలా బాగుంది. మీకు ఇంకోటి తెలుసో లేదో, మన
ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన పేరు వాసవి పెనుకొండ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు గారు గుర్తించి దాదాపు 95% వైశ్యులు మన కేశాలు మనం వాళ్ళు చెప్పే ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తీసుకోపోయి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతో అమ్మవారి పేరుతో ఒక డిస్ట్రిక్ట్ది ఈ మధ్యన జీవో వచ్చింది, మీకు అందరికి తెలుసో లేదో, అందుకే అది కూడా వివరిస్తున్నా. అలాగే అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి దాదాపు 50 ఎకరాలు కేటాయించి అదే ఒక 60-70 కోట్లు వర్త్ ల్యాండ్ అండి. అక్కడ కూడా ఒక పెద్ద సింబాలిక్ కాపర్తో స్టాచ్యూతో పొట్టి శ్రీరాములు విగ్రహము, తర్వాత ఆడిటోరియం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మాకైతే మంచి ఇంపార్టెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో, తర్వాత తమిళనాడు, కర్ణాటకలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జై వాసవి మాత. జరిగినటువంటి వైశ్య కిరణం తెలుగు సామాజిక రాజకీయ పక్షపత్రిక 25 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లోని లకడికే పూల్ వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి పత్రిక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ దయానంద్ గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామగుండం ముద్దుబిడ్డ కొలెటి దామోదర్ గారు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య సంఘాలు, అనుబంధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మరి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఈ వృత్తిలోకి రావడం జరిగింది. అంతకుముందు నేను కూడా చాలా దినపత్రికల్లో, అనేక వారపత్రికల్లో కూడా పనిచేయడం జరిగింది. ఒక రిపోర్టర్గా వార్తాపత్రికలో కూడా నేను పనిచేసినటువంటి అనుభవం నాకుంది. దినపత్రికలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. సామాజిక వర్గానికి ఏదో చేయాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచనకు స్ఫూర్తిగా ఈ వైశ్యకిరణం పత్రికను 1998లో మాసపత్రికగా స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి అంచెలంచెలుగా కష్టపడుతూ మరి అహర్నిశలు కృషి చేస్తూ పత్రిక పురోభివృద్ధికి, పత్రిక యొక్క అభివృద్ధికి మరి నిరంతరం పాటుపడడం జరిగింది. ప్రారంభంలో అనేక అవంతరాలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఒక పత్రిక నిర్వహించడం ఈ రోజుల్లో చాలా కష్టసాధ్యం. అది అందరికీ తెలిసిన విషయం. మారుతున్నటువంటి ఈనాటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కటి కూడా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రింట్కు సంబంధించినటువంటి ఒక పత్రికను, అది ఒక పక్షపత్రిక రూపంలో సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 5,000 సర్క్యులేషన్తో ఈరోజు 5,000 మంది పాఠకుల యొక్క ఆధార విమానాలతో, అండదండలతో, వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు దీన్ని విజయవంతంగా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా జనరల్గా ఈ ప్రొఫెషన్లో ఎవరు కూడా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎక్కడ చేయడం జరగదు. మేము మొదటి వార్షికోత్సవాన్ని గోదావరికంలో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా 7వ వార్షికోత్సవం, 10వ వార్షికోత్సవాన్ని కూడా హైదరాబాద్లోనే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం జరిగింది. సో ఈ 25 సంవత్సరాలు అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. ఈ చిన్న పత్రికల్లో ఈ 25 సంవత్సరాలు అటువంటి ఒక మైల్ స్టోన్గా, ఒక చిరస్థాయిగా, ఒక గుర్తుగా మిగిలిపోతుందన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని కలిసి సుమారు ఒక 50 మందికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను ఈ పుస్తకం ద్వారా సమాజానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సమాజానికి అనేక విధాలుగా సేవలు అందించినటువంటి చిరస్మరణీయులు కొనిజేటి రోషయ్య కావచ్చు, పెండెగంటి వెంకట సుబ్బయ్య కావచ్చు, నెరెల వేణుమాధవ్ కావచ్చు, భూపతి గాంధీ కావచ్చు, ఇలా చాలామంది వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలను కూడా ఈ
సామాన్యుడి ద్వారా మేము సమాజానికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి వ్యాసాలతోటి మరి ఒక కొత్తదనం తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో పట్టుదలతోటి ఈ జాతి మణిరత్నాలు వైశ్య వైభవం అనేటువంటి ఒక ప్రత్యేక సంచికను ఈ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మేము రూపొందించి ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరత్తో పాటు విచ్చేసినటువంటి పెద్దలందరి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా 2026 సంవత్సరం తెలుగు ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను కూడా ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. మరి ఇదొక మంచి హ్యాపీని ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇది ఒక స్ఫూర్తిదాయకం. చిన్న పత్రికల మనుగడకు ఇది ఎంతో కొంత ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని, వారికి ఉపయోగపడుతుందని. అంటే ఈరోజు పత్రికలు క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి నేపథ్యంలో పత్రికా రంగంలో ప్రింట్ మీడియా చాలా అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో భవిష్యత్ కాలంలో ఏదైతే డోనర్స్ కావచ్చు, లేకుంటే పాఠకులు కావచ్చు, లేకుంటే ప్రకటనదారులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్పందించి మిగతా వారికి కొంత ఉపయోగపడే విధంగా ఉంటుందనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మరి ఇంత కార్యక్రమానికి మంచి స్పందన రావడం, ఈ సందర్భంగా వచ్చినటువంటి చాలామందికి కూడా వాసవి సేవా కేంద్రం పక్షాన మరి దాదాపు ఒక 200 మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, హైదరాబాద్లో వాసవి సేవా కేంద్రంను మాకు అకామిడేట్ చేసినటువంటి అధ్యక్షులు రమేష్ గారికి, సహకరించినటువంటి మిత్రులకు, ముఖ్యంగా సావనీర్ కమిటీ చైర్మన్ మా అన్నలాంటి వాడు మా పెద్దన్న కోలేటి దామోదర్ గారికి, మరియు మిగతా కమిటీ సభ్యులకు, మిత్రులకు సహకరించినటువంటి సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అందరికీ మరొకసారి ఈ సందర్భంగా నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఆర్యవైశ్య సమాజానికి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.